హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే తమిళ్ మూవీ అయిన బూమర్ అంకుల్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ సినిమాలో మెయిన్గా యోగి బాబు గారు అయితే నటించడం అయితే జరిగింది. ఈ మూవీ March 29, 2024లో ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ చిన్న మూవీ భయ్య, 1 hour 30 minutes అయితే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. డైరెక్టర్ బై ఎంఎస్ స్వాడిస్. ఈ మూవీ కామెడీ సినిమా, కాకపోతే అంతగా నవ్వు తెచ్చే సీన్స్ ఒక్కటి కూడా నాకు పెద్దగా అనిపించలేదు. కొన్ని సీన్స్ చూస్తుంటే చాలా వరకు ల్యాగ్ అయితే అనిపించాయి భయ్య. అనవసరమైన సీన్స్ అయితే యాడ్ అయితే చేశారు. గతంలో చూసుకుంటే అల్లరి నరేష్ గారు నటించిన సుడిగాలి సినిమాలో ఎలాగైతే స్పూప్ చేస్తూ ప్రతి ఒక్కరు నవ్వించడానికి ట్రై చేశారో, ఈ సినిమాలో కూడా చాలా స్పూప్స్ అయితే ఉన్నాయి. కాకపోతే అనుకున్నంతగా వర్కౌట్ అయితే అవ్వలేదు. కాకపోతే కొన్ని సీన్స్ మాత్రం నచ్చుతాయి. అవైనా క్లైమాక్స్లో వచ్చే సీన్స్ అని చెప్పుకోవచ్చు. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే, యోగి బాబు ఫ్రెండ్ అయిన బూమరింగ్ అంకుల్ అనే వ్యక్తి లాయర్ దగ్గర ఇలా చెబుతూ, యోగి బాబు ఒక వేరే దేశానికి చెందిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకి డైవర్స్ ఇవ్వాలి అంటే యోగి బాబు దగ్గర ఉన్న ప్యాలెస్లో ఒక రోజు గడిపిన తర్వాత డైవర్స్ ఇస్తాను అని ఆ అమ్మాయి చెప్పింది అని ఈ బూమరింగ్ అంకుల్ లాయర్తో కేజీఎఫ్ ఎలివేషన్తో అయితే చెబుతూ ఉంటాడు. మరి ఎందుకని యోగి బాబుకు డైవర్స్ రావాలి అంటే ఆ ప్యాలెస్లో ఒక రోజు గడపాలి అని ఆ అమ్మాయి కోరింది. ఆ ప్యాలెస్లో ఉన్న రహస్యం ఏమిటి అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ మూవీ కామెడీ మూవీ భయ్య, కాకపోతే అనుకున్నంతగా అయితే వర్కౌట్ అయితే అవ్వలేదు. చాలా సీన్స్ లాగ్ అయితే అనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా అనవసరమైన సీన్స్ అయితే యాడ్ అయితే చేశారు. అంతేకాకుండా తెలుగు డబ్బింగ్ కూడా అనుకున్నంతగా వర్కౌట్ అయితే అవ్వలేదు. కొన్ని సీన్ చూస్తుంటే నవ్వొస్తుంది, కానీ మిగతా సీన్ చూస్తుంటే మాత్రం చాలా వరకు ల్యాగ్ అండ్ ఇరిటేషన్ అయితే రాక తప్పదు. కాకపోతే ఈ సినిమా డైరెక్ట్గా థియేటర్లోనే కాకుండా ఓటీటీలో రిలీజ్ చేసి ఉంటే కొద్దిగా వర్కౌట్ అయితే అయ్యేది. ఎందుకంటే తమిళ్లోనే యావరేజ్ టాక్ అండ్ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. కాకపోతే తమిళ్ ఆడియన్స్ మాత్రం ఈ మూవీ రికమెండ్ అయితే చేయరు. అందుకే మన తెలుగులోకి అయితే డబ్ చేయడం అయితే జరిగింది. ఈ సినిమాలో సాంగ్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి ఒక్కటి కూడా ఉండదు భయ్య. కాకపోతే క్లైమాక్స్లో ఒకే ఒక ఫైట్ అండ్ 2 సాంగ్స్ అయితే ఉంటాయి. అవి కూడా అనుకున్నంతగా వర్కౌట్ అయితే అవ్వలేదు. యోగి బాబు గారి దగ్గర నుంచి ఏదో కామెడీ ఎక్స్పెక్టేషన్ చేస్తాం, కానీ అనుకున్నంత కామెడీ అయితే లేదు భయ్య. ఎన్నో సినిమాలో యోగి బాబు గారి కామెడీ చాలా వరకు వర్కౌట్ అయితే అవుతుంది, కానీ ఇప్పుడు చూసుకుంటే యోగి బాబు గారు మెయిన్ క్యారెక్టర్లో నటించిన కూడా కామెడీ అయితే అనుకున్నంతగా వర్కౌట్ అయితే అవ్వలేదు. కాకపోతే చిన్న చిన్న కామెడీ డైలాగ్స్ అయితే ఉంటాయి. వాటితో కొద్దిగా ఫన్ పరంగా నచ్చుతుందని చెప్పుకోవచ్చు. మిగతా స్టోరీ మాత్రం చాలా వరకు ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైతే ప్యాలెస్కి వెళ్తారో అక్కడ మాత్రం కొద్దిగా వర్కౌట్ అయితే అయ్యింది. దాని తర్వాత మరలా ల్యాగ్ అయితే అనిపిస్తుంటుంది. అలాగే క్లైమాక్స్లో కొన్ని సీన్స్ అయితే నచ్చుతాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అనవసరమైన సీన్స్ అయితే యాడ్ చేశారు. అవి ఏంటి అంటే దగ్గర 3-2 మూవీ స్పూప్స్ అయితే చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా హాలీవుడ్ అవెంజర్ క్యారెక్టర్స్ కూడా చాలా వరకు అయితే దింపారు. వాటి వలన ఏమైనా ఫన్ ఉంటుందంటే అది కూడా వర్కౌట్ అయితే అవ్వలేదు. కాకపోతే ఒక హల్కో క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ కొద్దిగా నవ్వు అయితే తెప్పించేలాగైతే అనిపించింది. మిగతా మాత్రం ఎక్కడ వర్కౌట్ అయితే అవ్వలేదు. కొన్ని సినిమాలో సీన్స్ మాత్రం ఈ సినిమాలో కామెడీగా అయితే చూపించారు. అవి కూడా కొద్దిగా వర్కౌట్ అయితే అయ్యింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే ఓకే, అలా వెళ్తూ ఉంటుంది. ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయలేదు. కాకపోతే యోగి బాబు దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ అనుకున్నంతగా అయితే లేదు భయ్య. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. వల్గర్ సీన్స్ అండ్ వల్గర్ డైలాగ్స్ ఒక్కటి కూడా అయితే లేదు. అలాగే క్లైమాక్స్లో చూసుకుంటే గ్రీన్ స్క్రీన్ అయితే వాడారు భయ్య. ఆ గ్రీన్ స్క్రీన్ పర్ఫెక్ట్గా రిమూవ్ అయితే చేయలేదు. ఆ సమయంలో వచ్చే సీన్స్ చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరైతే నవ్వుకోక తప్పదు. ఇక ఎంటికలకు కానివ్వండి, ఇక భుజాలకు కానివ్వండి, గ్రీన్ స్క్రీన్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా అక్కడ ఉన్న క్యారెక్టర్ చాలా చిన్నగా చేసి బ్లర్ అయిపోతూ ఉంటారు. చూడగానే మనకైతే అర్థమైపోతూ ఉంటుంది ఎందుకు ఇలా అంటే యావరేజ్ అవుట్పుట్ తీసుకొచ్చారని. అది కూడా చాలా వరకు మైనస్ అయితే అనిపించింది. క్లైమాక్స్ చాలా వరకు ల్యాగ్ చేశారు. వీలైనంత వరకు ఫినిష్ చేయొచ్చు, కానీ దాన్నే ఒక 30 minutes అయితే తీసుకురావడం అయితే జరిగింది. అది కూడా చాలా వరకు ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమా కోసం పెద్దగా చెప్పుకోదగ్గ ఏమైతే లేదు, కానీ జస్ట్ 1 time వాచ్. అదైనా యోగి బాబు గారి కోసం చూడాలి అనుకుంటే చూడండి భయ్య. కొన్ని సీన్స్ కామెడీగా అయితే వర్కౌట్ అయ్యాయి. వీటి కోసం అయితే చూడాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్, చూసారు కదా తమిళ్ మూవీ అయిన బూమర్ అంకుల్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.